మొక్కజొన్నకి డ్రోన్‌తో మందు ఎలా వేస్తున్నామని చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాము. ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తే మీకు కాన్సెప్ట్ ఏంటనేది అర్థమవుతుంది. రైతు వ్యవసాయం ఛానల్ అండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో ఎక్కడి నుంచి చూస్తారని కామెంట్ అయితే చెప్పండి కామెంట్‌లో. మీ ఏరియాలో మొక్కజొన్న పురుగు ఎలా ఉంది? కత్తెర పురుగు ఎక్కువగా ఉండడం వల్ల దానికోసమని మందు వేయడానికి మనుషులతోటైతే వీలు కావట్లేదు. అందుకని చెప్పి డ్రోన్ తోటైతే వేయించాము. డ్రోన్‌తో మందు ఎలా వేస్తున్నారో అనేసి విజువల్స్ మొత్తం అన్నీ మేము కెమెరాలో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అప్డేట్ నేను మీ వరకు తీసుకొస్తూ ఉన్నాను. దయచేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మొక్కజొన్నలో వచ్చేసి మోము పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసమని మోముల్లో గుళికలైతే వేయించాము. ఆ గుళికలతో కూడా ఇంకా కత్తెర పురుగు అనేది కంట్రోల్ అవ్వలేదండి. మోము అనేది కత్తిరిస్తూనే ఉంది. దానికోసం అని చెప్పేసి మేము డ్రోన్ అయితే పిలిపించాము. ఆ డ్రోన్‌తో మందు ఎడ్జ్‌లు ఎలా మ్యాప్ గీసుకున్నారు, అది ఎలా మందు స్ప్రే చేస్తుందో అనేది స్పష్టంగా చూపిస్తున్నాము. మేమైతే 6 ఎకరాల మొక్కజొన్న అయితే నాటుకున్నామండి. 6 ఎకరాల మిరప తోట, 6 ఎకరాల మొక్కజొన్న అయితే వేసాము. మొక్కజొన్న మాకైతే అలవాటు లేని పంట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, ఎండ్ వరకు చూడండి. ఆ డ్రోన్ ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఆ డ్రోన్ ఆపరేట్ చేయడానికి ఒక మనిషి ఎలా అయితే ఉన్నారు అనేది క్లియర్‌గా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించాను. ఏంటంటే డోస్ అనేది ఎక్కువగా పడుతుంది. నీళ్ళు తక్కువ, మందు ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంటుంది. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. నిజానికి చెప్పాలంటే ఈ మందు వేసి ఇవి 3 రోజులు అవుతుందండి. కానీ నాకు ఈ 3 రోజుల నుంచి మిరప తోటకి మందులు వేసుకుంటూ వాటికి నీళ్లు కట్టుకోవడం, సత్తవ చల్లుకోవడం ఇలాంటి పనులతోటి కొంచెం బిజీ అయిపోయాను. అందుకని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. 3 డేస్ బ్యాక్ అయితే వేసాము ఈ మందులైతే. వేసిన మందు పేరు మాత్రం హంటర్ అండి. హంటర్, సైలెంట్‌గా ఉంటారా? హంటర్ మందు వేయడానికి గల కారణం ఏంటంటే కత్తెర పురుగుని బాగా నివారిస్తుంది అనేసి. ఇంతకుముందు ఒకసారి కూడా మొక్క దశలో ఉన్నప్పుడు హంటర్ ఒకసారి స్ప్రే చేసాము. కానీ ఇప్పుడు ఇది రెండోసారి. మధ్యలో మోము పురుగు కూడా వేసాము. దానికంటే ముందు ఇంకొక మందు కూడా వేసాము. నేను అప్పుడు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఒక్కసారి ఛానల్ అయితే విజిట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ ఉంటాయి. రైతు వ్యవసాయం ఛానల్ ఏంటంటే రైతు పడే కష్టం, తను ఏమేమి పనులు చేస్తున్నారు, ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దాని గురించి కాన్సెప్ట్ అయితే ఉంటుంది. వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారని కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. కొంచెం మా పిల్లలు గొడవ చేస్తున్నారు, వాయిస్ ఇచ్చేదాకా కూడా ఆగకుండా. దాన్ని ఆపరేట్ చేసే మనిషి మాత్రం సపరేట్గా బయట వైపే నించొని ఆపరేట్ చేస్తున్నారు. మా శనగ చైన్ పక్కన అండి ఇది. అది డ్రోన్ నాన్న, హెలికాప్టర్ కాదు. మనము మొక్కజొన్న తోటకు మందు వేసాం కదా, ఆ హెలికాప్టర్ వచ్చేసి హెలికాప్టర్ కదండి, సారీ, డ్రోన్ అండి అది. ఆ డ్రోన్లో ఇంత టైం తీసుకొని ఎందుకు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే, మందు ఎలా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అనేది మాకు పెద్దగా ఐడియా లేదండి. మొక్కజొన్న మేము ఇదే మొదటిసారి వేయడం. ఇంతకుముందు ఎప్పుడు మొక్కజొన్న అయితే వేయలేదు. ఫస్ట్ టైం వేసుకున్నాము మొక్కజొన్న. దానికోసం అని చెప్పేసి ఈ డ్రోన్ కూడా పక్కన వేరే ఊరు నుంచి అయితే పిలిపించామండి. మా ఊర్లో అయితే డ్రోన్లు ఏమీ లేవు. ఏ పంటలకి డ్రోన్లతో మందు వేస్తారో పెద్దగా నాకు తెలియదు. మేమైతే మిరప తోటలకి నార్మల్గానే స్ప్రే చేసుకుంటాము గన్నుతో. షార్ట్ వీడియోస్లో ప్రతి స్ప్రే గురించి నేను క్లియర్గా చెప్పాను. ఏం మందు వాడుతున్నాం అనేది కూడా ఫొటోస్ డ్రాప్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఒక కంటెంట్ తీసుకున్నాము, కంటెంట్ ఎవరికైనా యూజ్ అయితే బాగుంటుంది అనేదే మా ఉద్దేశం. ఉద్దేశం మంచిదే అయినప్పుడు వీడియో ఎంత దూరం వెళ్తుంది అనేది తెలుసుకోవాలి కదా. అవును కదండి. ఎవరికైనా యూజ్ అయితే మాకు అంతకంటే కావాల్సిందేమీ లేదండి. ఇంకెవరికన్నా యూజ్ అవుతుందేమో అనేసి మేము ఈ డ్రోన్ వీడియో మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయాలి అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. డ్రోన్ తోటి మందు వేయడం అనేది ఇంకే ఏదన్నా ఏరియాలో ఉంటుందో లేదో నాకైతే తెలియదు. మేమైతే ఫస్ట్ టైం అండి డ్రోన్తో మందు వేయడము. కొన్ని ఏరియాలో వేస్తారు అని చెప్తుంటే విన్నాము, యూట్యూబ్లో చూడడమే కానీ ఫస్ట్ టైం మేము వేయించి మరి వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైతు పడే కష్టం వీడియో కొంచెం ఎక్కువే అయినా కూడా ఒక చోట కాదండి. పొలం వచ్చేసి మొత్తము 6 ఎకరాలైనా 6 ఎకరాలు ఒక్క చోట లేదండి. ఒక్కొక్క బిట్ ఒక్కొక్క చోట ఉంది. అందుకని చెప్పేసి ఎక్కడ బిట్ అక్కడే 4 ఎకరాల బిట్లో అలా కంకు పైన పిలక అనేది అయితే పుట్టలేదు. ఇది వచ్చేసి ఇవి ఒక 4 రోజుల ముందు నాటుకున్నాయేమో పైన పిలకలు అయితే పుట్టాయండి. 4 రోజులు లేటుగా నాటుకున్నాయి మాత్రం ఇంకా అలా రాలేదు. పైన జడలు వేయడం అంటారు కదా, అవైతే ప్రస్తుతానికి ఇప్పుడే వేస్తున్నాయి. అరెకరం ఒక చోట, ఎకరం ఒక చోట, 70 సెంట్లు ఒక చోట, అలాగా 3 చోట్లు ఉన్నాయి. ఒకటి మాత్రం 4 ఎకరాలు అంతేనండి. 4 ఎకరాలు ఒక చోట, అరెకరం ఒక చోట, అరెకరం ఒక చోట, ఎకరం ఒక చోట, అట్లాగా 4 బిట్లుగా ఉన్నాయండి. 6 ఎకరాలని పేరు కానీ 4 బిట్లుగా ఉన్నాయి. ఏ బిట్ దగ్గర వీడియో అక్కడ రికార్డ్ చేయడం జరిగింది.
పొద్దున్నే 7కి పొద్దున్నే 7కి స్టార్ట్ చేశామండి మందు వేయడము. కానీ 10 వరకు సరిపోయింది. 8 ట్యాంకీల వరకు వేశారండి. ఒక్కొక్క ట్యాంకీకొచ్చేసి ఆ డ్రోన్‌తో మందు వేయించినందుకు ఒక్కొక్క ట్యాంకీకొచ్చేసి ఎంత రేట్ తీసుకున్నారు? 300 అంటండి. ఒక్క ట్యాంకర్‌కొచ్చేసి 300 చొప్పున 8 ట్యాంకర్‌లయితే వేయించాము. సంథింగ్ 10 ట్యాంకర్‌లయితే వేయించాము. 3500 ఖర్చయితే వచ్చిందండి. డ్రోన్ తోటి 6 ఎకరాలకి మందు వేయిస్తే 3500 ఖర్చు డ్రోన్‌కే వచ్చిందండి. మందు కానీ, డ్రోన్ కానీ ఏదైనా గానీ మొత్తం వచ్చేసి ఖర్చు ఎంతొచ్చింది అంటే 7,000 వరకు వచ్చిందండి. 7,500 వరకైతే ఖర్చొచ్చింది. దీనికి టైం మాత్రం 6 ఎకరాలు ఒకే చోట ఉన్నట్లయితే ఒక గంటలో అయిపోయేదంట. గంటన్నర కంటే పట్టదంట. ఈ మధ్యలో అక్కడక్కడ ముక్కలన్నీ చూసుకోవడం, వాటికి మ్యాప్ గీయించుకోవడం, ఆ మ్యాప్‌దే లేట్ అంటండి. వేయడం అయితే చాలా స్పీడ్‌గా వేస్తుంది. మ్యాప్ గీసుకోవడం కూడా కొంచెం లేట్ అవుతుందని అంటున్నారు. నేనైతే పొలానికెళ్ళలేదండి. మా అబ్బాయి, మా వారైతే వెళ్లి మందు వేయించొచ్చారు. మా అబ్బాయిని వీడియో తీసుకొని రానా అని మొక్కజొన్నలో ఏం మందు వేస్తున్నాము ఏంటి అనేసి మన సబ్స్క్రైబర్లందరికీ మనం వివరించి చెప్దామని చెప్పేసి చెప్పాను. రైతు వ్యవసాయం ఛానల్ నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. డ్రోన్ అలా గాలిలో తిరుగుతూ వేస్తుంటే మందు కరెక్ట్‌గా పడుతుందో లేదో అని అనుకున్నాను. కానీ నేను ఇది కొంచెం స్పీడ్‌లో పెట్టి వీడియో అయితే క్లియర్‌గా చూపించాను. అయినా కూడా మీకు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది చూడండి. ఆ డ్రోన్‌తో మనం వర్షపు తుంపర్లలాగా ఎలాగ పడుతుంది అనేసి క్లియర్‌గా చూపించాను. ఆ గాలి ఫోర్స్‌కి ఆ మోములో వరకు వెళ్తుందంట మందైతే. ఎవరైనా దీని గురించి తెలియని వాళ్ళు ఉన్నా, లేదంటే ఇంకేదన్నా కొత్తగా అప్డేట్ ఏదన్నా ఉన్నా మోములో ఎంత చెప్పినా అల్లరి మానరా. కంటెంట్ నచ్చితే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు వ్యవసాయం ఛానల్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్‌ని. అసలు చూడండి డ్రోన్‌తో మందు వేయడం అనేది ఎంత సులువైన పని అనిపిస్తుంది. కానీ దీనికి తగ్గ కష్టం దీనికి ఉంటుందండి. దీనికుండే కష్టం దీనికి ఉంటుందండి. ప్లీజ్ కంటెంట్‌ని చూడండి. రైతు కష్టాన్ని చూడండి. రైతు కష్టాన్ని అర్థం చేసుకొని ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. డ్రోన్‌తో మందు చుట్టూరు ఫస్ట్ అయితే చేను చుట్టూరు వేసుకుంటూ ఇక్కడ ఈ వీడియోలో ఈ చివర్లో మాత్రం ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది చూడండి మందు అనేది ఎలా పడుతుందనేసి. మందు పడడాన్ని నేను క్లియర్‌గా చూపించాను దీంట్లో వీడియోలో. మన వర్షం తుంపర ఎలా అయితే పడుతుందో సన్నటి మంచు తుప్పర టైప్‌లో రాలుతోంది మందు మాత్రం. ఆ గాలి ఎయిర్ ఫోర్స్‌కి కరెక్ట్‌గా మోములో పడుతుంది. ఎందుకంటే మొక్కని అటు ఇటు ఊపేస్తోంది కాబట్టి. థాంక్ యూ అండి. మా వీడియో చూసినందుకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.